ఉల్లి ధర ఘాటు పెరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశం మొత్తం పైన ధరలో ప్రభావం ఎక్కువగా ఉంది. కిలో 70 నుంచి 80 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే ప్రపంచ దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సమసిపోకముందే భారతదేశం పైన కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన సూపర్ ఎల్నినో ప్రభావం ఎక్కువగా చూపింది. దీనివల్ల ఋతుపవనాల ఆగమనం మందగించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఉద్యానవన పంటలకు తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి ప్రత్యక్షంగా ఎర్రగడ్డల ధరలు ఈ సీజన్లో పెరగడానికి అవకాశం కల్పించింది. అంటే మహారాష్ట్రలోని నాసిక్ ఇతర ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం దిగుబడి వస్తుంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా రాయలసీమలో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల తర్వాత నెల్లూరు జిల్లాలో కూడా ఎర్రగడ్డల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. అయితే తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువ పరివాహక ప్రాంతంలో కాలువలకు వదిలే నీరు సరిపోకపోవడం, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడం వల్ల ఇప్పుడు విత్తనం వేస్తే మరో 3 నెలలు కానీ దిగుబడి రాని పరిస్థితి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉల్లి ధర ఘాటు ఎక్కువగా బాధిస్తోంది. సామాన్యుడి కంట కన్నీరు కార్పిస్తోంది. దీనికి సంబంధించి ఉల్లి ధర ఎలా ఉంది, మార్కెట్లో ఎలా విక్రయిస్తున్నారు, బహిరంగ మార్కెట్లో ఒక రకంగా ఉంటే రైతు బజార్లో వినియోగదారులను ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటూ ఉల్లి ధర ఘాటును నియంత్రించడానికి అవసరమైతే ప్రత్యామ్నాయంగా 4 ఏళ్ల కిందటి పరిస్థితిని పునరావృతం చేసి సబ్సిడీ ధరకు విక్రయించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ వ్యవహారం పైన ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ఇది. సగటు భారతీయుడి వంటగదిలో ఉల్లిపాయ లేని కూరను ఊహించగలమా? రోజు మనం చేసుకునే టిఫిన్స్ నుంచి రుచికరమైన బిర్యానీ వరకు, సాధారణ కర్రీస్ నుంచి సలాడ్స్ వరకు ఉల్లిపాయ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఇప్పుడు అదే ఉల్లిపాయ సామాన్యుడి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. దీనికి కారణం ఏంటి? ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మోజ్ జలసంధి మూసుకుపోయిన కారణంగా ప్రపంచ మార్కెట్ను అతలాకుతలం చేసింది. అదే పరిస్థితి అన్ని దేశాలపైన కనిపించింది. ఈ మంటలు చల్లారక ముందే అనూహ్యంగా ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. దీనివల్ల ఋతుపవనాలు ఆగమనం ఆగిపోయి వర్షాభావం పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వర్షాలు కురవని స్థితిలో పంటల సాగు కూడా కష్టమైపోయి, మిగతా రవాణా సదుపాయాల మాట పక్కన ఉంచితే చివరికి సాగునీరు అందక కూరగాయల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు 100 రూపాయలకు 5 కిలోలు లభించిన ఉల్లి ఇప్పుడు అదే 100 రూపాయలకి కేవలం 2 కిలోలు కాదు కదా, 1.5 కిలో కూడా రావడం లేదు. అకస్మాత్తుగా ఉల్లి ధరలు ఎందుకు ఇంతలా మండిపోతున్నాయి? రైతుల వద్ద నుంచి మార్కెట్కు, అక్కడి నుంచి వినియోగదారుడికి చేరేసరికి ధర ఎందుకు రెట్టింపు అవుతోంది? దీని వెనక ఉన్న నిజమైన కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. మన ఆహారపు అలవాట్లలో ఉల్లిపాయ కేవలం రుచి కోసం వాడే కూరగాయ మాత్రమే కాదు, అదొక నిత్యావసర వస్తువు. సామాన్యుడి కంచంలో ఉల్లిపాయ ముక్కలేనిదే ముద్ద దిగదు. అయితే ఈ సడన్ ప్రైస్ హైక్ వల్ల గృహిణులు బడ్జెట్ తల్లకిందులైంది. ప్రధానంగా రాయలసీమ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు 20వ తేదీ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మోడల్ క్వింటాల్కు 3,749 రూపాయలు నమోదైంది. అంటే హోల్సేల్ మార్కెట్లో కిలో ధర దాదాపు 37.5 రూపాయ పలికింది. వ్యాపారుల లాభాలు, రవాణా ఖర్చులు, మధ్యవర్తిత్వుల కమిషన్లు తోడయ్యేసరికి రిటైల్ మార్కెట్లో వినియోగదారుడికి చేరేసరికి 50 రూపాయల నుంచి 60 రూపాయలు ధర పలుకుతోంది. దీనికి కారణం ఏంటి? అసలు ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమయ్యేది పరిశీలిస్తే సాగు విస్తీర్ణం దారుణంగా పతనమైంది. వాతావరణం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ధర పెరుగుదలకు ప్రధాన కారణం పంట ఉత్పత్తి దారుణంగా పడిపోవడమే. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి సాగుకు కర్నూలు జిల్లా ప్రధాన కేంద్రం. కానీ ఈసారి అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఏపీలో దాదాపు 44,000 హెక్టార్లలో ఉల్లి పంట సాగు చేస్తారనేది వ్యవసాయ శాఖ అధికారుల లెక్కలు. అందులో కర్నూలు తర్వాత అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో సాగు ఉంటుంది. అది వాతావరణం అనుకూలించి సాగునీరు సక్రమంగా ఉంటే ఖరీఫ్, రబీ సీజన్లో కూడా ఉల్లి పంట సాగు చేయడానికి రైతులు సాహసం చేస్తారు. అయితే సాగు విస్తీర్ణం పతనం కావడం వెనక సాధారణంగా కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు ప్రాంతాల్లో దాదాపు 21,000 ఎకరాల్లో ఉల్లి సాగు జరుగుతుంది. తీవ్రమైన వర్షాభావం కారణంగా ఈ ఏడాది కేవలం 2,100 ఎకరాలకు మాత్రమే పడిపోయిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంటే సాగు ఏకంగా 90% తగ్గినట్లు లెక్క. దీనివల్ల ఏటా 3.5 నుంచి
1,00,000 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తి అయ్యే చోట ప్రతికూల వాతావరణం వల్ల 50% కంటే తక్కువ ఉత్పత్తి జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ప్రాంతంలో విత్తనం వేసే సీజన్ కావడం వల్ల ఉత్పత్తి తగ్గిందనేది వ్యాపారులు చెప్తున్నమాట. దీంతో మార్కెట్లో తరచూ ప్రతి సంవత్సరం ఈ సీజన్లో సంక్షోభం తలెత్తుతోందని అంటున్నారు. ఎల్నినో ప్రభావం కారణంగా వాతావరణంలో వచ్చిన మార్పులతో వర్షాలు సకాలంలో పడకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం ఉల్లి పంట దెబ్బతినడానికి ప్రధాన కారణమైంది. ఫలితంగా స్థానిక అవసరాలకు సరిపడా ఉల్లి దొరక్క మన రాష్ట్రం రోజువారీ సరఫరా కోసం మహారాష్ట్ర నిల్వలపై ఆధారపడవలసి వస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్, షోలాపూర్, కర్ణాటక ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఎర్రగడ్డల ధర కాస్త ఎక్కువగానే ఉంటుందనేది తిరుపతిలోని రైతు బజార్ సమీపంలో రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల వ్యాపారి కాంచన చెబుతున్నమాట. ఈ వాతావరణంలో దీంట్లో మనకి నెలలో ఒక 2 నెలల దాకా మనకి ఎర్రగడ్డ రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఆన్నే 55 రూపాయలు 57 రూపాయలు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఎర్రగడ్డలు అంటే పెద్ద మార్కెట్ నుంచే తెచ్చుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్క స్త్రీ కానీ ప్రతి ఒక్క మగవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ పెద్ద మార్కెట్ నుంచే వస్తూ ఉన్నాయి. కాకపోతే కొంచెం వెనక సైడ్ బెంగళూరు అట్టపోతే 10 రూపాయలు తగ్గుతుంది అనుకుంటా ఉన్నాము. కానీ అంత దూరం ఎవరు పోలేరు కాబట్టి పెద్ద మార్కెట్లో ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు. రైతు బజార్ మొత్తం పెద్ద మార్కెట్లోనే. మన తిరుపతి మొత్తం ఏడ నుంచి చేస్తారంటే ఓన్లీ ఒక పెద్ద మార్కెట్ మాత్రమే. 55 రూపాయలు 55 రూపాయల కాడి నుంచి 40 రూపాయలు ఉండాలి. కానీ తక్కువ, అవి కొంచెం క్వాలిటీ తక్కువ. 60 అమ్మేది, 65 అమ్మేది, 70 అమ్మేది కొంచెం క్వాలిటీ బాగుంటుంది. పూనా గడ్డలు అవి లోకల్ గడ్డ రేటు తక్కువ, పూనా గడ్డ కొంచెం రూపాయలు రేటు ఎక్కువ. అది చెప్పటం. రైతులు వర్సెస్ మార్కెట్ మధ్యవర్తుల జోక్యం. ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే పెరిగిన ధరల వల్ల రైతుకు ఏమైనా లాభం జరుగుతుందా అని పరిశీలిస్తే క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం రైతుల నుంచి వ్యాపారులు క్వింటాలకు 2,500 నుంచి 3,000 మధ్య కొనుగోలు చేస్తుంటే మార్కెట్కు వచ్చేసరికి రిటైల్ వ్యాపారుల చేతుల్లోకి వెళుతుంది. అది 5,000 నుంచి 6,000 దాటుతుంది. సరైన శీతల గిడ్డంగులు లేకపోవడం వల్ల రైతులు పంటను నిల్వ చేసుకోలేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఈ పంటను కొనుగోలు చేసిన మధ్యవర్తులు వ్యాపారులు సరఫరా కొరతను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృష్టిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై తిరుపతి రైతు బజార్ రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తున్న టీ కాంచన ఏమంటున్నారంటే టమోటాలు తక్కువ ధర ఉన్నా ఎర్రగడ్డ ధర మాత్రం పెరిగిందని చెబుతున్నారు. కాకపోతే టమాటాలు మాత్రం కొంచెం తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఉల్లిపాయలు మాత్రం కొంచెం రేట్లు పెరిగి ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి మనం ఉల్లిపాయలు వాడుకునే వాళ్ళమే కాబట్టి పేదవాళ్ళ కాంచి ఉండే వాళ్ళ వరకు వాడే వాళ్ళమే. ప్రతి ఒక్క దానికి ఎర్రగడ్డ లేదే మనం ఏం చేయలేము. ఎర్రగడ్డ లేదే తాలింపులు చేయలేము, సాంబార్లు పెట్టలేము, తాలింపులు చేసుకోలేము, బిర్యానీలు చేసుకోలేము. ప్రతి ఒక్క దానికి ఎర్రగడ్డ ఉండాల్సిందే. ఎర్రగడ్డ ఇప్పుడు రేటు పెరిగింది. 10 రూపాయలు రేట్లు పెరిగి ఉన్నాయి. టమాటా 10 రూపాయల కానుంచి 5 రూపాయల కానుంచి 30 రూపాయల వరకు లాస్ట్. 2 కేజీలు 50 రూపాయలు వేస్తూ ఉన్నాము. మిగతా కూరగాయలంతా కేజీ బెండకాయలు రైతులు తెచ్చి వేసేది మాత్రం 30కి వేస్తూ ఉన్నారు. అమ్మేది 40కి అమ్ముకుంటూ ఉంటాము. బీన్స్ కేజీ 100 రూపాయలు, పందుడు చిక్కుడుకాయ కేజీ 80 రూపాయలు, గోరు చిక్కుడుకాయలు కిలో 30 రూపాయలు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మహారాష్ట్రలోని షోలాపూర్, నాసిక్ ప్రాంతాలతో పాటు కర్ణాటక నుంచి రవాణా చేసుకోవాల్సి వస్తుంది. ఈ రవాణా ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రైతు బజార్లో నిర్ణీత ధరలకే కూరగాయలు ప్రధానంగా ఎర్రగడ్డలు విక్రయిస్తున్నట్లు ఇక్కడి వ్యాపారి జయప్రద చెప్పారు. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే ఆంధ్రాలో కాదు ఇప్పుడు ఎంత ఉంది కిలో మీ దగ్గర? 55 రూపాయలు. 55 రూపాయలు అంటే రైతు బజార్ కాబట్టి ఇప్పుడు మీకు ఆ రేట్ ఇస్తుంది. ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా మీకు? ఇక్కడ ఇది అది అయితే ఇప్పటికైతే తెలియదు. సడన్గా 5 రూపాయలు పెరిగింది. మొన్న 45 వేసినాము, మళ్ళీ 50కి వచ్చింది, ఇప్పుడు 55కి వచ్చింది. ఇదిలా ఉంటే 2019లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఉల్లి సంక్షోభం తలెత్తింది. రికార్డు స్థాయిలో అప్పుడు కిలో 200 రూపాయల వరకు విక్రయించారు. దీంతో జిల్లా అధికారులు స్పందించి రైతు బజార్ల నుంచి సబ్సిడీ ధరతో కిలో 100 రూపాయలకు ఉల్లి విక్రయించిన పరిస్థితి జనం ఇంకా మరువలేదు. సంక్షోభం మరింత తీవ్రం కాకముందే ఈ సంవత్సరం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తిరుపతి రైతు బజార్ ఎస్టేట్ అధికారి సునీల్ కుమార్
ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధో చెప్పారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సగటు జీవి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే సామాన్యుడి కుటుంబంలో వంట ఇంటిలో ఉల్లిపాయ లేనిది పూట గడవదు. అదే సందర్భంలో ఎర్రగడ్డ అనేది కూరగాయలు తయారు చేసే విధానంలో కూడా పప్పు నుంచి సాంబార్ వరకు అలాగే సలాడ్ వరకు ఈ ఎర్రగడ్డ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గిన పరిస్థితిలో ఎర్రగడ్డ ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అంటే ఇక్కడ ఈ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పక్షాన పనిచేసే రైతు బజార్లో ధరలను స్థిరీకరించడానికి ఒక మద్దతు ధరతో వినియోగదారులకు విక్రయించడానికి శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఉల్లి ఘాటు ధర పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఆయనతో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఇప్పుడు ఉల్లి ధర బాగా పెరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ ఫ్లక్చుయేషన్ రాకుండా నివారించడానికి ఎటువంటి పరిస్థితులు తీసుకుంటారు? సార్, ప్రతి సంవత్సరం ఇదే సీజన్లో ఎందుకంటే వాతావరణ మార్పులు ప్లస్ సప్లై క్వాలిటీ దాన్ని బట్టి ప్రైజెస్ ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది, తగ్గుతుంటుంది, పెరుగుతుంటాయి. ఇటువంటి టైంలో మినిమం గవర్నమెంట్ అయినా ప్రజలైనా ఖచ్చితంగా ధరలు ఆకాశం అంటిన సమయంలో ఆటోమేటిక్ గవర్నమెంట్ వారు సబ్సిడీ ద్వారా కానీ ప్రజలకు సప్లై చేసి స్టార్ట్ చేస్తారు సార్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ధరలు పెరగడానికి దారి తీసిన అంశం ఏంటి అసలు? ఈ ధరలు పెరగడానికి అంశం ఏమంటే ఇది ఖరీఫ్ సీజను ప్లస్ రెయిన్ఫాల్ సీజన్. అనుకున్నట్టు వర్షాలు రాకపోవడం ప్లస్ నార్త్ సైడ్ నుంచి కర్నూలు సైడు ప్లస్ కర్ణాటక సైడ్ నుంచి అనుకున్నంత సప్లై లేకపోవడం, ఉత్పత్తి లేకపోవడం ప్లస్ రెయిన్ఫాల్ ఉన్నట్టుండి అసలు రెయిన్ఫాల్ సీజన్ ఇది. రెయిన్స్ ఇంతవరకు రెయిన్స్ కూడా అనుకున్నట్లేదు. ఇవన్నీ చూడడం బట్టి అరైవల్స్ తక్కువ అయిపోతాయి ప్రతి సిటీకి. అప్పుడు ఆటోమేటిక్గా సప్లై వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చార్జ్ దీన్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్ పెంచుతారు సార్. అంటే ఇప్పుడు గత 4-5 సంవత్సరాల కిందట ఒకసారి కిలో 200 రూపాయల ధరలు పెరిగితే ఎర్రగడ్డ, ఆ సందర్భంలో వినియోగదారులపైన భారం పడకుండా మీరు కొన్ని సబ్సిడీ ధరలకు విక్రయించారు. అటువంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ ఈసారి కూడా తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా సార్. నిరంతరం ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి ఈ విధంగా ఆకాశాన్ని ధరలు అంటినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం వారు గతంలో 4 years నుంచి కానీ దానికి ముందు కూడా సరే సబ్సిడీ కింద అంటే ప్రజలపైన భారం పడకుండా ప్రభుత్వం ఇప్పుడు 100 రూపాయలు అనుకో 50 రూపాయలు లెక్కనివ్వడం, 200 అంటే 100 రూపాయలు లెక్కనివ్వడం, అందరికీ ఎటువంటి నిరంతరం సరఫరా చేసి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వకుండా ప్రతిసారి చేస్తారు. మా రైతు బార్ తరపు నుంచి మా మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఖచ్చితంగా ఇదే కాదు, ఏ కూరగాయ ఏది చేసినా ధరలు పడిపోయినా ధరలు విపరీతంగా పెరిగినా ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి ఈ రైతు బార్ ఉన్నారండి. ఏది ఏమైనా ప్రతికూల వాతావరణం, ఎల్నినో వల్ల పంట నష్టం, సరఫరా గొలుసులో ఇబ్బందులు, మధ్యవర్తుల మార్కెట్ జోక్యం కలిసి ఉల్లిపాయ ధరలను ఆకాశానికి ఎత్తేసాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. బ్లాక్ మార్కెటింగ్పై కూడా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ఎందుకంటే రాయలసీమలో ప్రధానంగా కర్నూలు ప్రాంతంలో అత్యధికంగా దిగుబడి వస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆ పరిస్థితి లేకపోవడం వల్ల అదే పరిస్థితి నంద్యాల జిల్లాలోను, కడప జిల్లాలోను, నెల్లూరు జిల్లాలోను ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు వ్యవసాయ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని సబ్సిడీ ధరకు ఉల్లిపాయలను విక్రయించుకుంటే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి ఉల్లి ధర ఘాటు నుంచి వినియోగదారులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి రైతు బజార్ నుంచి.